హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ఒక మంచి పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. అందరూ అయితే చక్కగా ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అది కూడా పార్ట్ టైమ్ మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. చేసుకుంటూ పర్ డే 700 నుంచి 800 దాకా అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత ఇది 100% జెన్యూన్ జాబ్ ఇది. ఇది ఒక ఆన్‌లైన్ ట్యూటరింగ్ జాబ్ ఇది అన్నమాట. మీరైతే చక్కగా ఇంటికాడ నుంచే మీకు వచ్చిన ఏదైనా మ్యాథ్స్ కానీ, ఫైనాన్స్ కానీ, లేకపోతే ఏదైనా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అవైతే మీకైతే చాటింగ్ ప్రాసెస్ ద్వారా అయితే మీరైతే ట్యూటరింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్యూషన్ లాగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అయితే మీరైతే ట్యూటరింగ్ లాగా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇది జాబ్ అప్డేట్ ఇది ఇవాళ. మనం ఇప్పుడు వీడియోలో చూసుకుంటే, మనం ఇది ట్రివియం కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. మనకి లింక్డ్ఇన్‌లో అయితే పోస్ట్ చేశారు. ట్రివియం కంపెనీ అనేది ఒక ఆన్‌లైన్ ట్యూటరింగ్ కంపెనీ అన్నమాట. ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్‌గా అయితే ఇదైతే సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ కంపెనీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఆన్‌లైన్ ట్యూటర్ జాబ్‌కైతే జాబ్ పోస్ట్ అయింది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఆన్‌లైన్ ట్యూటరింగ్ హై గ్రేడ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే మీరైతే ఆహ్, ట్యూటరింగ్ చేస్తూ ఉంటారు. సో, దిస్ ప్రాసెస్ అనేది చాట్ బేస్డ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఎటువంటి వీడియో గానీ, లేకపోతే వీడియో కాల్స్ కానీ చేయవసరం లేదు. జస్ట్ మీరైతే చాటింగ్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు ట్యూటరింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎసెన్షియల్ కాంపిటెన్సీస్ వచ్చేసి ఎక్సెలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత కమ్యూనికేట్ సైంటిఫికల్లీ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ క్లియర్‌లీ ఇన్ ఇంగ్లీష్. మీకైతే ఇంగ్లీష్ కంపల్సరీగా వచ్చుండాలి. సో, కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సర్ఫింగ్ ఇంటర్నెట్ యూజింగ్ సెర్చ్ టూల్స్ లైక్ గూగుల్. తర్వాత టైపింగ్ స్పీడ్ అయితే 25-40 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. తర్వాత ఆన్‌లైన్ ట్యూటర్ ఇది జాబ్ ఇది పొజిషన్ అనేది. మోడ్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇందాక చెప్పినట్లుగానే తర్వాత సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి స్టాటిస్టిక్స్, ఇంటర్మీడియేట్ స్టాటిస్టిక్స్, కాలిక్యులస్, ఇంటర్మీడియేట్ అకౌంటింగ్, మైక్రో, మాక్రో ఎకనామిక్స్, ఫైనాన్స్, ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ మీదైతే మనకి సబ్జెక్ట్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్‌లో ఎవరికైతే ఏదన్నా వచ్చినట్లయితే ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి త్వరగా. సో, ఎందుకంటే పార్ట్ టైమ్ జాబ్ కాబట్టి. తర్వాత మీరైతే వర్కింగ్ టైమింగ్ వచ్చేసరికి ఇదైతే యూఎస్ బేస్డ్ జాబ్ కాబట్టి, సో, మనకైతే నైట్ షిఫ్ట్స్‌లో అయితే వర్క్ ఉంటుంది. సో, 11:30 పీఎం నుంచి 7:30 ఏఎం వరకైతే మనకైతే షిఫ్ట్స్ ఉంటాయి. 5 డేస్ మాత్రమే వీక్‌కి. మండే టు ఫ్రైడే ఉంటుంది జాబ్ అనేది. సో, ఈ టైమింగ్స్‌లో మీరైతే మినిమమ్ 4 అవర్స్ నుంచి మాక్సిమం 8 అవర్స్ షిఫ్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక 4 అవర్స్ గాని, 8 అవర్స్ కానీ ఈ టైమ్ పీరియడ్‌లో మాత్రమే వర్క్ ఉంటుంది. సో, ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత ఇదైతే పర్ అవర్ బేసిస్ మీద అయితే మీకు కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ జాబ్ కాబట్టి సో, ఇదైతే మీకు కాంపెన్సేషన్ పర్ అవర్ బేసిస్ మీద ఇస్తారు ఇది. మీకైతే పర్ అవర్‌కి నియర్లీ 400 దాకా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి షెడ్యూల్ వచ్చేసి మండే టు ఫ్రైడే యూఎస్ షిఫ్ట్‌లో అయితే ఉంటుంది మనకిది. సో, జాబ్ టైప్ కూడా పార్ట్ టైమ్ జాబ్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలది చెప్పి మనకైతే ఇచ్చారు. సో, గ్రాడ్యుయేషన్ అనేది పర్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. సో, మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్ పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి అందరూ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ట్యూటరింగ్ చేయడానికి అది కూడా చాట్ ప్రాసెసే కాబట్టి సో, మనకి అంతగా కాంప్లెక్సిటీ ఏముండదు. సో, ఇది ఫ్రీలాన్స్ పక్కా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. పర్మనెంట్ ఫ్రీలాన్స్ జాబ్స్ కాబట్టి, సో, అందరూ అయితే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈజీ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఈమెయిల్ అడ్రెస్ అండ్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. సో, మీ రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మీరైతే అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అని చెప్పి మీకు రావడం జరుగుతుంది. సో, అయితే తర్వాత దాని మీద డెమో అయితే మీకైతే ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో, అది ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని అయితే జాబ్ అనేది సెలెక్ట్ చేస్తారు. సో, ఇవి డెమో అయితే షార్ట్ లిస్ట్ అయితేనే మాత్రమే మీకైతే మెయిల్ వస్తుంది. సో, మెయిల్‌ని చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఇలాంటి జాబ్స్ మీ పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా కావాలనుకుంటున్నట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. సో, నేనైతే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో,
If you like this video, please like, share, and subscribe. Thank you for watching this video. Thank you.